దేని విషయంలో ఎదుటివానికి తీర్పు తీర్చున్నావో దాని విషయంలో నీవే నేరస్తుడు అని తీర్పు తీర్చుకొనిచున్నావు. రోమ 2:1. మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మల్ని గురించి తీర్పు తీర్చబడదు. మీరు కొలుచు కొలత చొప్పునే మీకు కొలవబడును. తీర్పు తీర్చున్నాడా నీవెవడవు, ఈ అధికారం నీకెక్కడిది అని దేవుడు అడుగుచున్నాడు. తీర్పు తీర్చక ప్రార్థన విజ్ఞాపన చేయము. ఎవరి క్రియలు వారి వెంట వెళ్ళును. నీవు ఎదుటి వ్యక్తికి తీర్పు తీర్చి ఎందుకు పాలిభాగస్థుడవుతావు? శాపాన్ని కొని తెచ్చుకొనకము. అందరూ పాపలే, నీతిమంతుడు ఒక్కడునూ లేడు. తీర్పు తీర్చువాడు న్యాయాధిపతి, దహించు అగ్ని ప్రభు అని యేసుక్రీస్తు ఒక్కడే. ఎదుటి వ్యక్తిని చూసి విమర్శించకము, నిరాకరించకము, తృణీకరించకము. వారిని ప్రేమించి క్షమించి వారి నిమిత్తమై దేవుని యొద్ద విజ్ఞాపన చేయము. దేవుని ఆజ్ఞకు లోబడుము. 1000 ఏళ్ల రాజ్యంలో ఏలుటకు, నిత్య రాజ్యంలో చేరుటకు, వధువుగా ఎత్తబడుటకు సిద్ధపడము. దేవుడు నిన్ను కరుణించునుగాక. ఆమేన్.